అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజొచ్చేసి పెద్ద శుభవార్త అనమాట మీకు. రైతు బంధు విషయంలో మీ అందరికైతే ఇక మీరు వెయిట్ చేయాల్సిన పనైతే అవసరం లేదనమాట. రైతు బంధు 3, 4, 5, 6, 7, 10 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఆల్రెడీ పడ్డాయి గూడా అనమాట మనకిక్కడ. నేను చెప్పాను నిన్న చేసిన వీడియోలో గూడా చాలామంది రైతులకు చెప్పాను. ఏమనంటే నిన్న రైతు బంధు డబ్బులు చాలామందికి పడుతున్నాయని జెప్పేసి ఒక స్పష్టంగా వీడియో చేసి మన ఛానల్‌లో పెట్టాను. దానికి చాలామంది గూడా కామెంట్లు పెట్టారనమాట. "అన్న నాకు చాలా వరకు 4 ఎకరాలు వచ్చేసినాయన్న, 3 ఎకరాలు నాకు మొత్తం పడ్డాయి. 5 ఎకరాలు గూడా నాకు పడ్డాయన్న, 6 ఎకరాలు పడ్డాయి, 7 ఎకరాలు గూడా పడ్డాయి" అని జెప్పేసి చాలామంది రైతులైతే మనకు స్పష్టత ఇచ్చారనమాట. మీ అందరికి చూడండి ఆ కామెంట్లు గూడా నేను ఒక్కొక్కటి చదివి గూడా చెప్తాననమాట. ఇప్పుడు రైతు బంధు ఎవరెవరికైతే పడ్డాయి. మరి ఈరోజొచ్చేసి పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి, వీళ్ళందరి గురించి గూడా మనమైతే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని అందరైతే కింద లైక్ సింబల్ ఉంటది. ఒకసారి లైక్ చేసి మిగతా రైతు సోదరులకైతే షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఈ రైతు బంధు అమౌంట్ గురించి మనకి ఎంత వస్తున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, ఏ జిల్లాల వరకు ఈరోజు పడుతున్నాయని చెప్పేసి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. అయితే మీరేం చేశారంటే రైతు బంధు మీకు వచ్చిందా రాలేదని చెప్పేసి కామెంట్ పెట్టండి. మీది ఏ జిల్లా, అలానే ఏ ఊరు, మీది ఏ డిస్ట్రిక్ట్, మీరు ఆ పొలాన్ని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇలా ఒక కామెంట్ అయితే చేయండి. మీకు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పి నేను చెప్తాను. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోండి. నిన్న నేను చెప్పిన వీడియోలో మీ అందరికి ఇక్కడ నేను చూపిస్తాను. స్పష్టంగా వచ్చేసి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే. ఇదొచ్చేసి మనం నిన్నటి వీడియో మీకు ఇక్కడ చూడండి డేట్‌తో సహా నేనైతే చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి 27/3/2024 నిన్నటి చేసిన వీడియో ఇది మన ఛానెల్‌లో చూడండి. రైతు బంధు విడుదల శుభవార్త అందరి ఖాతాలో జమ అవుతున్నాయని చెప్పేసి నేను నిన్న చెప్పాను. అయితే ఇక్కడ చూసుకోండి 21 అవర్స్ ఎగో అంటే నిన్న ఒక వ్యక్తి అయితే కామెంట్ చేశారనమాట. అన్న 4 ఎకరాల 10 గుంటలు అమౌంట్ క్రెడిటెడ్ అన్న వనపర్తి డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అర్థమైంది కదా! 4.10 అంటే 4 ఎకరాల 10 గుంటలు ఉందంట ఇతని పేరు మీద. ఈయనకి నిన్న అమౌంట్ అయితే వచ్చిందన్న అని చెప్పేసి మనకైతే వనపర్తి డిస్ట్రిక్ట్ అని చెప్పి కూడా మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకోండి మళ్ళీ అతనే తెలుగులో కూడా మనకైతే కామెంట్ పెట్టాడనమాట. నిన్న క్రెడిట్ అయింది బ్రో అని చెప్పేసి. అంటే నిన్ననే మనకి ఆయనకైతే డబ్బులైతే వచ్చేసాయని చెప్పేసి ఆయన మనకి స్పష్టంగా ఒక కామెంట్ కూడా పెట్టాడనమాట. అతని కింద చూడండి 6.17 ఇక్కడ చూసుకుంటే గుంటలుంది. నాకు రాలేదన్న. యాదాద్రి జిల్లా మండలం నారాయణపురం ఎప్పుడొస్తాయన్న సాగు చేస్తున్నాను అని జెప్పేసి ఇలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ భయ్యా నాకు ఇక్కడ చూసుకోండి 7 ఎకరాలుంది భూమి రాలేదని చెప్పేసి 5 గుంటలున్నాయి గానీ నాకు రాలేదని చెప్పేసి ఓకే. వీళ్ళందరూ పెట్టారు. కానీ నిన్నటితోటి మనం చూసుకుంటే 5 ఎకరాలు మనకైతే 5, 10 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు వాళ్ళకి నిన్న అమౌంట్ అనేది వచ్చింది. నిన్న 5 ఎకరాల లోపు వారికి అమౌంట్ అనేదైతే పడ్డదనమాట. ఈ 10 ఎకరాల కిందికి ఇప్పుడు అదే మీరు ఇక్కడ 6, 7, 8, 9, 10 ఎకరాలు వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకొచ్చేసి మనకి ఈ మార్చి 31 లోగా మనకి రైతు బంధు అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందనమాట. ఓకేనా? ఈ నెల మార్చి 31కి మీ అందరికీ రైతు బంధు విషయంలో అయితే మీకైతే చెప్తుందనమాట ప్రభుత్వం. తప్పకుండా ఈ నెల 31కి మీకు రైతు బంధు అయితే పడుతుంది అని చెప్పి మనకైతే ప్రభుత్వం చెప్తున్నారు వాళ్ళు. అయితే అలానే మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇవొచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి 7 అవర్స్ ఎగో 4.4 గుంటలు అమౌంట్ క్రెడిటెడ్ నాట్ మెసేజ్ అన్న నల్లగొండ జిల్లా. అయితే ఇక్కడ చూసుకుంటే నల్లగొండ జిల్లాల వారికి రైతు బంధు అమౌంట్ అయితే పడుతున్నాయి గానీ మెసేజ్‌లయితే రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ రైతు సోదరులే చెప్తున్నారనమాట. మీ రైతులు మీరే చెప్తున్నారు. ఏమనంటే అమౌంట్‌లయితే పడుతున్నాయి కానీ అకౌంట్‌లో మెసేజ్ పడ్డట్టు అయితే రావట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టారు. మీరేం చేశారంటే అప్పుడప్పుడైనా ఒకసారి చెక్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. మీకు అప్పుడు రైతు బంధు అమౌంట్ అనేది వచ్చిందో రాలేదో తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి మెసేజ్‌లు రావట్లేదని చెప్పి చెప్తున్నారు. సో, అందువల్లనే నేనేమంటున్నానంటే మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే మీకు అప్పుడు తెలుస్తుందనమాట రైతు బంధు అమౌంట్ గురించి అనేవి. పడ్డాయా? పడలేదా? అని చెప్పేసి మీకు ఫోన్‌పే అలాంటివి ఉంటాయి కదా! చెక్ చేసుకోండి. అందులో మీకు తెలుస్తుంది. ఓకే. ఇంకా రైతు బంధు విషయంలో మీ అందరికి ఒక స్పష్టత వచ్చిందనుకుంటున్నా. నిన్న కూడా చాలామందికి పడ్డాయని చెప్పాను. అన్నట్టుగానే పడ్డాయి. మిగతా వారికి అంటే ఇప్పుడు పడని వారికి ఎప్పుడు పడుతున్నాయని చెప్పి మనం అయితే మాట్లాడుకున్నట్లయితే వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మిగతా వాళ్ళకి పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయని చెప్పి. అయితే ఇక్కడ మెయిన్‌గా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మార్చి 31 లోగా ఎవరైతే 10 ఎకరాలు ఉన్న రైతులున్నారో వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వమే చెప్పింది. ఇగో ఇక్కడ మీకు అది కూడా చూయిస్తాను క్లారిటీగా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే. ఇక్కడ మీకు అందరికి స్పష్టంగా నేను చూయిస్తాను. అన్ని ప్రతీది కూడా నేను చూయించి మీ అందరికి ఇగో ఇక్కడ చూడండి. మార్చి 31లోగా మొత్తం రైతు బంధైతే చెల్లిస్తామని జెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పింది. అలానే ఇక్కడ చూసుకుంటే మార్చి 27, 15 లోపు మనకైతే మిగతా రైతు సోదరులు ఎవరైతే అంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారో మార్చి 15 లోగా వీళ్ళందరికీ పూర్తి చేస్తామని జెప్పి చెప్పిందనమాట. ఇది. దీని తర్వాత మనకి రీసెంట్‌గా నిన్న ప్రభుత్వం ఏమని జెప్తుందంటే ఇక్కడ ఈసారి నుంచి రైతు బంధు విషయంలో వచ్చేసైతే మనకైతే ఒక ఆహ్, స్వస్థత ఇచ్చిందనమాట. ఏమనిచ్చిందంటే రైతు బంధు అనేవి ఇప్పటి నుంచి మేము ముందుగాలనే అందజేయట్లేదు. కేవలం రైతు బంధు అమౌంట్ అనేది మీకు
మీరు సాగు చేస్తున్న అంటే ఫస్ట్ మీరు పెట్టుబడి సాయం మీరే తెచ్చుకోవాలి. డబ్బులు ఎక్కడైనా తెచ్చుకోవడమా, లేకపోతే మీ దగ్గర ఉంటేయో మీరు ఆ డబ్బులతోటి సాగు చేసుకోవాలనమాట. అంటే పొలం లేదా మీరు ఏమేసుకున్నా సరే ఒక సాగు చేసుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యలో మీకు సపోజ్‌గా ఒక కలుపు టైంలో ఇప్పుడు సాగు చేసేవాళ్ళనుకో మధ్యలో కలుపులు ఆ టైంలో వచ్చేసి మీకేమవుతుందంటే అప్పుడు రైతు బంధు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది ఎవరెవరికి క్రెడిట్ అవుతుందంటే కేవలం సాగు చేశారు అని చెప్పి ఎవరికైతే తెలుస్తుందో చూసినామా ప్రభుత్వం ఏ ఏ పొలాలు సాగు చేశారని చెప్పి తెలిసిన తర్వాతనే మీకు రైతు బంధు అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పిందనమాట. అప్పుడైతే ఎవరెవరు సాగు చేస్తున్నారు, ఎవరెవరు సాగు చేయట్లేదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు డబ్బులనేవైతే ఆ రైతు సోదరులకైతే విడుదల చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఓకే. ప్రభుత్వం ఏమంటదంటే ఇలా మనీ అనేది వేస్ట్ చేయకుండా ఇలా ఒక కొత్త పథకం అయితే పెట్టిందనమాట. ఎవరైతే రైతు బంధు ఇంతకుముందైతే మనకైతే ముందుగాల్నే వాళ్ళు ఈ పొలం చేసినా, చేయకపోయినా వాళ్ళ పేరు మీద ఎకరం పొలం ఉంటే చాలు వాళ్ళకి రైతు బంధు అయితే పడేది. కానీ ఇప్పుడు అలా కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుందనమాట. ఖచ్చితంగా వాళ్ళ పొలాన్ని మాత్రం సాగు చేయాలి. సాగు చేసే వాళ్ళకే డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఓకే. మరి మనం చాలామంది ఇంకొకటి రైతు భరోసా ఎప్పుడన్నా అని చెప్పి అడుగుతున్నారు కదా! రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. ఏమనంటే రైతు భరోసా అనేవైతే మనకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. రైతు భరోసా ఏమని చెప్తుంది మనకు ప్రభుత్వం 5 ఎకరాల లోపు వరకే రైతు భరోసా ఇస్తాం. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులనేవైతే ఇస్తున్నారనమాట. ఆ రైతు భరోసా అనేది మీకు ఎప్పుడొస్తుంది అన్న దాని గురించయితే నేను చెప్తాను. అలానే ఆ దరఖాస్తు అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి? అది ఎలా చేసుకోవాలి? అన్న దాని గురించి కూడా మనకి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసింది. ఆ విడుదల చేసిన వెంటనే నేను మీ అందరికి కూడా స్పష్టంగా చెప్తాననమాట. ఎలా మీరు దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తుకి ఏమేం కావాలి? ఒకవేళ ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఎవరెవరైతే సాగు చేస్తున్నారో అంటే వ్యవసాయం మన సాగు చేస్తున్నారో వాళ్ళది ఏమన్నా అప్లికేషన్ నంబర్స్ ఇవ్వాలా? వాళ్ళ తరపున మనం ఏమన్నా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలా? అలాంటిది ప్రభుత్వం ఏమన్నా చెప్తదనమాట తప్పకుండా. అప్పుడు మనకి తెలుస్తుంది. తెలిసిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీకు అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ నేను డైలీ అయితే ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అందిస్తున్నాను. మీరు మాత్రం అట్‌లీస్ట్ ఆ వీడియోస్ అయితే షేర్ కూడా చేయట్లేదనమాట. నేను మీ నుంచి ఆశించేది ఒకటే. మీరు ఒకసారి ఆ వీడియోస్ నేను చేసిన వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ యొక్క సమస్యను కామెంట్ చేయండి. తర్వాత మిగతా రైతు సోదరులు ఎవరైతారో వాళ్ళకి షేర్ చేయండి అంతే. అప్పుడు మీకు నాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటది. మిగతా ఎవరైతే రైతులున్నారో వాళ్ళకి గూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో, అందువల్ల నేను షేర్ చేయండి అని జెప్పేసి చెప్తున్నాననమాట. మీ వాట్సాప్ గ్రూపులలో ఉంటాయి. మీకు ప్రతి ఒక్క గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నిట్లలో షేర్ చేయండి. మీ విలేజ్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఫార్మర్స్ గ్రూప్స్ సంథింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే వాటిల్లో షేర్ చేస్తే ఆ మిగతా రైతు సోదరులకు గూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. రైతు సోదరులు ఎవరైతే ఇంకా రైతు బంధు గురించి వెయిట్ చేస్తున్నారో మీరేం వరి కానవసరం లేదు. రైతు బంధు వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందిస్తాను. మీరు ఎటువంటి అప్డేట్ వచ్చినా చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా మీకు అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. ఇంకా రైతు బంధు విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మిస్ కావద్దంటే మాత్రం తప్పకుండా మీ వీడియోనైతే షేర్ చేయండి. ఓకే. రైతు భరోసా అయిపోయింది. 2,00,000 రుణమాఫీ ఎప్పుడొస్తుంది దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్పింది? ఏప్రిల్ మొదటి వారంలో, రెండో వారంలో మీకు రైతు 2,00,000 రుణమాఫీ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా! మనకి ఏప్రిల్ రెండో వారం నుంచి మనకైతే ఈ 2,00,000 రుణమాఫీ అయితే అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. తప్పకుండా ఈ 2,00,000 రుణమాఫీ అనేవైతే మీ అందరికీ వచ్చే నెల ఓకేనా. మనకి వచ్చే నెల మొదటి వారం నుంచి మీకైతే 2,00,000 రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుందనమాట. రుణమాఫీ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. రుణమాఫీ భాగంగా ఇంకో అప్డేట్ ఏందంటే మీకు చెప్పేది, అందరూ గూడా ఏం చేస్తారంటే రుణమాఫీ విషయంలో మీరెంత తీసుకున్నారు? 2,00,000 లోపే తీసుకున్నారా లేదా? మీది ఏ జిల్లా అని చెప్పేసి కూడా రుణమాఫీ గురించి కూడా మీరు కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఈ రోజు నుంచి రుణమాఫీ గురించి కూడా నేను స్పష్టంగా వీడియోస్ చేసి మీకు అందిస్తాను. 2,00,000 రుణమాఫీ తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది. మనకిచ్చిన హామీ ప్రకారం మనకి వచ్చే నెల మనకి మొదటి వారంలో 2,00,000 రుణమాఫీ అయితే అవుతున్నాయన్నమాట. మీరేం వరి కానవసరం లేదు. ఓకే. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట. 2,00,000 విషయంలో రుణమాఫీ విషయంలో మీరందరూ ఏం వరి కానవసరం లేదు. అందరికీ తప్పకుండా 2,00,000 రుణమాఫీ అనేవైతే అవుతున్నాయన్నమాట. అయిన వెంటనే మనకు ప్రభుత్వం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది. వెంటనే ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మీ అందరికి వీడియో చేసుకొని అందిస్తాను. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో
స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. రైతు బంధు గాని, రైతు భరోసా గాని, రైతు రుణమాఫీ గాని మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు మీ పేరు అలానే మీది ఏ ఊరు, మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేస్తేనే నాకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు నేను మీ సమస్యకి తప్పకుండా కామెంట్ ఇచ్చి రిప్లై ఇచ్చి నేనైతే చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియో అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి తప్పకుండా అందరైతే. వీడియోని కూడా షేర్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. రైతు బంధు అయితే పడతాయి. ఏం వరి కానవసరం లేదు అందరికీ. పడ్డ వెంటనే కూడా మీ అందరికి నేను చెప్తాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి మీకు అందించడానికైతే ట్రై చేస్తాననమాట. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.